హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మార్నింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. అయితే వినాయక చవితి పండగ అందరింట్లోని చాలా మంచిగా అందరింట్లోని నిమజ్జనం కూడా అయిపోయిందేమో అనుకుంటున్నాను. మా ఇంట్లో అంటే నిన్నటి వ్లాగ్‌లో నేను నిమజ్జనానికి ఎలా ఏర్పాటు చేసుకుంటాను, క్లీనింగ్, ఇంకా ఆ రోజు చేసుకున్న పూజ, ఇంకా ఈవినింగ్ వచ్చేసి క్లీనింగ్ రొటీన్ అనేది షేర్ చేశానండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేకుంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్లోకి వెళ్ళిపోతే చూసారా, మార్నింగ్ లేవగానే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. క్లీనింగ్, ఇంకా మాపింగ్, బయట వచ్చేసి మాప్ కూడా పెట్టేసుకొని ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయడం లేదండి. ఇప్పుడైతే కొంచెం బయటికెళ్ళే పనుంది. అంటే ఇక్కడ గుడికైతే వెళ్ళాలన్నమాట. మా పాప హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయాక నేనైతే రెడీ అయిపోయి దానికైతే రెడీ అవ్వాలి. అందుకనే ఇంకా మధ్యాహ్నానికి కూడా అన్నీ కలిపేసి వండేసుకుంటున్నాను. ఎప్పుడు నేను అలాగే చేస్తాను కదండీ. ఇంక ఈరోజు వచ్చేసి టిఫిన్‌కొచ్చేసి చపాతీ చేశాననమాట. దాంట్లోకైతే బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేసుకున్నాను. చపాతీలోకైతే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒకవేళ రెసిపీ కావాలంటే చెప్పండి. నెక్స్ట్ ఎప్పుడైనా తీసినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. ఇంక ఈరోజైతే ఫుల్ వర్క్ కదా, చపాతీ అంటే మాటలు కాదు కదండి. పొద్దున్నే చపాతీ అంటే కొంచెం ఫుల్ వర్క్ ఉంటుంది. ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే అంతా క్లీన్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ దీపం వెలిగించేసుకుంటున్నారనమాట. నాకైతే అవ్వదని చెప్పి ఇంక ఈరోజైతే ఆయన డ్యూటీ అనమాట. ఇదే దీపం వెలిగించుకొని ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళైతే ఆఫీస్కి అయితే బయలుదేరిపోతారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రెడీ అవ్వాలన్నమాట. ఇంకా రెడీ అయిపోయాక నేనైతే గుడికైతే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక మా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంక అక్కడే భోజనాలని చెప్తే అక్కడికి మళ్ళీ వెళ్ళి భోజనం తినేసి వచ్చేసామన్నమాట. అయితే ఇది వచ్చేసి రాఘవేంద్ర స్వామి గుడి అండి. ఇక్కడైతే చాలా సెంటిమెంట్ అనమాట. రాఘవేంద్ర స్వామి అంటే అందరూ చాలా బాగా నమ్ముతారు. అయితే వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి, చూడండి. రాఘవేంద్ర స్వామి ఫుల్గా చూపిస్తాను ఎలా ఉంటారు ఏంటి అనేది. ఇక్కడైతే వ్రతాలు ఇంకా ఈరోజు అయితే ఇక్కడ స్పెషల్గా పూజ అనేది జరిగింది. రాఘవేంద్ర స్వామి మఠంలో ఇలాగ పూజ అనేది జరిగిందనమాట.
ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయనే అన్నమాట రాఘవేంద్ర స్వామి. అందరినీ హ్యాపీగా ఉంచి అందరి ఆరోగ్యాలు బాగుండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఘవేంద్ర స్వామిని. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, మేము కూడా హ్యాపీగా ఉండాలి అందరితో పాటు. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.